ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితమేన తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ. సో మీ అందరికి తెలిసిందే, ఇక్కడ కూర్మ గ్రామం 2018లో ప్రారంభించి పరంపూజ భక్తి వేదాంత స్వామి ప్రభుపాల వారి యొక్క ఆజ్ఞపై, ఆయన యొక్క ఆదేశాలపై పరంపూజ భక్తి వికాస్ మహారాజుల యొక్క మార్గదర్శకత్వంలో గత 6 సంవత్సరాల నుంచి ఇది ముందుకు నడుస్తూ ఉంది. ఈ యొక్క గ్రామం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రజలు నివసించడమే కాకుండా ప్రపంచానికి ఒక ఆదర్శాన్ని చూపించడం కోసం ఈ యొక్క గ్రామం అనే కాదు, ఎన్నో గ్రామాలు స్థాపించాలని శ్రీల ప్రభుపాల వారి యొక్క కోరిక. ఎందుకంటే మన భారతీయ వైదిక సంస్కృతి ఈ యొక్క పాశ్చాత్యులు రావడం ద్వారా చాలా వరకు నశించింది. సో తిరిగి ఈ వైదిక వర్ణాశ్రమ విధానాన్ని తిరిగి నెలకొల్పాలని మన ఆచార్యులందరి కోరిక. సో ఇందులో ముఖ్యమైనటువంటి ఒక పార్ట్ ఏమంటే, ముఖ్యమైనటువంటి విభాగం వర్ణాశ్రమ కళాశాల, వర్ణాశ్రమ కాలేజ్. So this Krishna consciousness movement is trying to re-establish Daiva Varnasam, where Brahman, Kshatriya, Vaishya, Shudra, everyone, systematic. We are therefore proposing to start a college, Varnasam college. It is proposed, we are trying so many things, but this is also one of the program that the people of the world, they should be educated according to the quality and worth. Brahman, Kshatriya, Vaishya, Shudra. సో ప్రత్యేకంగా మనం తెలిసే దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువగా యువకులు చాలా వరకు ఇప్పుడు చెడిపోతున్నారు. డ్రగ్ అడిక్షన్ అంటే మాదక ద్రవ్యాలు తీసుకోవడం, స్త్రీ పురుషుల యొక్క విచ్చలవిడి శృంగారం అంటే వివాహం కాకముందు వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు, సూసైడ్లు, యాంగ్జైటీ, డిప్రెషన్. ఈ యొక్క యువకులు ఎన్నో రకాల సమస్యలను ఫేస్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళకి సరి అయినటువంటి మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల. So, if we want to become free from anartha, then we must follow the Vedic way of civilization. Gunakarma vibhaga, chatutvarnam maya system gunakarma vibhaga. According, the other day I was suggesting the governor that open Varnashram college. As we are training a medical practitioner, an engineer or any particular type of line, similarly there must be training school and college where a person or a boy may be educated as a Brahmana or as a Kshatriya. It is very simple thing. ఒకటి ఆధ్యాత్మిక జీవితం, ఇంకోటి భౌతిక జీవితం. ఈ మానవ జన్మ మనకు కోటాను కోట్ల జన్మల తర్వాత వచ్చింది. ఈ మానవ జన్మలో ముఖ్యంగా మనం భగవంతుని యొక్క భక్తిని ఆచరించాలి. అప్పుడు మనం ఈ చావు పుట్టుక ముసలితనం నుంచి శాశ్వతంగా బయటపడి భగవంతుని యొక్క సేవ చేసేటువంటి భాగ్యం మనకు లభిస్తుంది. అది ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ప్రతి ఒక్కరు చిన్న వయసు నుంచి, 5 సంవత్సరాల వయసు నుంచి. సో అది పూర్తిగా లేదు. సో అందువల్ల చాలామంది ఆధ్యాత్మిక జీవితం గురించి ఐడియా లేకుండా ఎంతోమంది ఉన్నారు. సో ప్రత్యేకంగా ఇక్కడ ఈ వర్ణాశ్రమ కళాశాలలో ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆధ్యాత్మిక జీవితం ఎలా మనం ఆచరించాలని అది నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు భౌతిక జీవితం. భౌతిక జీవితం అంటే ముఖ్యంగా వాళ్ళని పోషించుకోవడం. సో ప్రత్యేకంగా ఆధునిక కాలంలో పోషణ అనేది దేనిపైన ఆధారపడింది? ఈ యొక్క పాశ్చాత్యులు ఇచ్చినటువంటి జీవన విధానం పైన ఆధారపడింది. కానీ వైదిక సంస్కృతిలో భగవంతుడు ఇచ్చినటువంటి జీవన విధానం ప్రకారం మనం పోషించుకోవడం. Therefore, there is the institution of Varnasam, Chaturvarnam Mayasam. Krishna says, I have made this Varnasam for the benefit of the whole human society. Although I don't belong to any Varna ashram, Krishna has nothing to do. But to maintain the human society very peaceful, advancing in spiritual knowledge, this Varnasam is required. Therefore, sometimes I become very eager to start a Varnashram college. సో ఆ జీవన విధానం ఏదైతే భగవంతుడు ఇచ్చాడో దాని ప్రకారం పోషణ మనం చేసుకున్నట్టయితే ధర్మం ప్రకారం మన జీవితాన్ని ముందు తీసుకొని వెళ్ళొచ్చు. ఏదైతే ఈ మోడ్రన్ లైఫ్ స్టైల్ లేదంటే మోడ్రన్ టెక్నాలజీ యొక్క మోడ్రన్ ఏదైతే విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏదో ఒక రోజు
అది అంతమైపోవచ్చు. ఇప్పటికే మనం చూస్తున్న ఎన్నో రకాల సమస్యలు యువకుల్లో చూస్తున్నాం, సమాజంలో చూస్తున్నాం. ఈ నిరుద్యోగ సమస్య ప్రత్యేకంగా చాలా విపరీతంగా పెరిగిపోతుంది. సో అందువల్ల వైదిక సంస్కృతిలో ఏ విధంగా ప్రజలు వాళ్ళు పోషణ చేసుకునే వాళ్ళని మనం చూసామో అదేవిధంగా ఇక్కడ వృత్తి శిక్షణ జరుగుతుంది. Unless they take to Krishna consciousness, they will not be saved. The Varnashram college has to be established immediately. Everywhere. Wherever we have got our center, a Varnashram college should be established to train 4 divisions. 1 class Brahman, 1 class Kshatri, 1 class Vaishya, and 1 class Shudra. But everyone will be elevated to the spiritual platform by the spiritual activities which we have prescribed. There is no inconvenience even for the Shudras. సో ముఖ్యంగా వ్యవసాయం నేర్చుకోవడం అంటే కెమికల్ వ్యవసాయం కాదు, ఆర్గానిక్ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం అని చెప్పొచ్చు. తర్వాత మొగ్గం నేయడం, కార్పెంటరీ చేయడం, నూనె గానుగా, సున్నం గానుగా, నీటి గానుగా, అంటే ఎద్దులతో ఎన్నో రకాలైనటువంటి వృత్తులు, ఇంకా ఎన్నో రకాలైన వృత్తులు ఉన్నాయి. వైదిక సంస్కృతిలో ఒక గ్రామం నడవాలంటే ఎన్నో వృత్తులు ఉన్నాయి, 64 వృత్తులు ఉన్నాయి. సో ఇప్పుడు అన్నీ మనం ఇక్కడ ప్రవేశపెట్టలేదు ఇంకా. సో ఏదైతే మనకు ముఖ్యంగా ఉందో ఈ యొక్క కాలేజ్లో ఈ యొక్క వృత్తుల శిక్షణ ఇవ్వబడుతుంది. కొన్ని 3 నెలలు ఉంటాయి, కొన్ని 6 నెలలు ఉంటాయి, కొన్ని సంవత్సరం ఉంటుంది, కొన్ని 2 సంవత్సరాలు ఉంటుంది, కొన్ని 3 సంవత్సరాలు ఉంటాయి. మీ యొక్క సమయాన్ని బట్టి, మీ యొక్క ఓపికను బట్టి, మీకు నేర్చుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ బట్టి ఈ కాలేజీలో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు ఎప్పుడైనా. సో ఇక్కడ ఆధ్యాత్మిక శిక్షణతో పాటు ఈ వృత్తి శిక్షణ పాటు కూడా ఈ యొక్క యువకులందరూ కూడా నేర్చుకోవచ్చు. 12 సంవత్సరాల వయసు నుంచి మీరు రావచ్చు. 30 సంవత్సరాల వరకు మేము అనుమతిస్తున్నాం, 30-32 సంవత్సరాల వరకు. సో అప్పుడు మీరు నేర్చుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. హరే కృష్ణ.